ఇప్పుడు ఏ క్లాస్ అయినా కొందరు చదువులో రువ్వడి చూపిస్తుంటే ఇంకొందరు చదువులో వెనక పట్టుబడతారు, కొందరు అట్లట్లా నెట్టుకొస్తుంటారు. కానీ ఫస్ట్ ర్యాంకు మాత్రం ఒక్కళ్ళకే వస్తుంది. ఇక క్లాస్ అన్నప్పుడు దోస్తులు కామన్. ఓ గ్యాంగ్లో ఒకళ్ళిద్దరు చదివినోళ్ళు ఉంటే ఇంకో గ్యాంగ్లో అయితే అందరు పుస్తకాల పురుగులు ఉంటారు, లేదంటే పాస్ అవుడే గొప్ప అనుకునేటోళ్ళు ఉంటారు. కానీ గీ అక్కలిద్దరూ అలాగుల్లా. ఒకటే ఊరు, ఒకటే బడి, ఒకటే కాలేజీ, ఒకటే చదువులు, ఒకటే ర్యాంకులు. గందుకే చదువుల తల్లులకు గీ సన్మానాలు. పాలిటెక్నిక్ డిగ్రీలా లెక్కలు చదివినోళ్ళు ఇంజనీరింగ్ చేస్తానికి రాసే ఈ సెట్ పరీక్షల్లా ఇటు తెలంగాణ అటు ఆంధ్రలా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులు ఈళ్ళయే. మరి ఈ షెల్లే రేవతి 200 మార్కులకు ఆంధ్రల 169, తెలంగాణల 164 మార్కులు వస్తే ఆడ ఈడ ఫస్ట్ ర్యాంకు ఈమెదే ఈసీఈ గ్రూప్లా. ఇక నవ్య ఆంధ్రల 155, తెలంగాణల 161 మార్కులు తెచ్చుకొని ఆడ ఈడ రెండో జాగలు ఉన్నది. అట్లా అని వీళ్ళు ఏడ కోచింగ్ తీసుకోలేదుల్లా. ఇద్దరు కలిసి సార్లు చెప్పిన పాఠాలు మంచిగిని సొంతంగా చదివిర్రట. మళ్ళా ఇద్దరిగిన ప్యాదింటి పిల్లలే. కాయ కష్టం చేసి చదివిస్తే మా పేరు నిలబెట్టిండ్రని సంబరపడతాండ్రు కన్నోళ్ళు. కైకిలు చేసి బిడిలు చేసి వ్యవసాయం చేసి చదివిస్తున్నాం కష్టపడి. ర్యాంకు మంచిగా వచ్చింది, సంతోషం మాకు. కానీ ఒక్కరు నుంచి ఒక్క ర్యాంకు కొట్టుడే చాలా కష్టం. అసొంటిది ఒకటే క్లాస్ నుంచి ఇద్దరు ర్యాంకులు కొట్టుడు మామూలు ముచ్చట కాదుల్లా. రేపు ఇంకిన్ని ర్యాంకులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చెల్లెండ్లు.